సోలార్ ప్యానల్ అనగానే బ్యాటరీస్ ఉంటాయి అనే అపోహ అందరికీ ఉంటుంది. అసలు దీనిలో బ్యాటరీసే ఉండదు. సో బ్యాటరీ లేదు, దాని మెయింటెనెన్సే లేదు. ఇప్పుడు ఈ సోలార్ గురించి చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఈ ప్లాంట్ చాలా ఖరీదు, చాలా ఎక్స్పెన్సివ్ అనే భావన అందరిలో ఉంటుంది. అది నిజం కాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ద్వారా, అలాగే అది జనరేట్ చేసే ఎలక్ట్రిసిటీ ద్వారా మీ కరెంట్ బిల్ సేవింగ్ అయ్యి కేవలం 4 to 5 years లోపల మీకు ప్లాంట్ ఫ్రీ అయిపోతుంది. తర్వాత 20-25 years ఫ్రీ కరెంట్ వస్తుంది. సెకండ్ మిత్ వచ్చేసి దీని మెయింటెనెన్స్ చాలా కష్టము అంటారు. దీనిలో ఏమున్నది మెయింటైన్ చేయడానికి? ఒక ప్యానల్ ఉంటుంది, దీనిపైన దుమ్ము పడుతుంది. వారానికో 10 రోజులకు ఒకసారి దుమ్ము దులిపేస్తే మీ ప్లాంట్ ప్రొడక్షన్ కంటిన్యూగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా 25 ఏళ్ళు వర్క్ చేస్తుంది. మూడో మిత్ ఏంటి అంటే వర్షాకాలము ఇది అవుట్పుట్ ఇవ్వదు అనే అపోహ ఉంది. మనకి డైరెక్ట్ ఎండ లేకపోయినా చాలు, వెలుగుంటే చాలు, కాంతి అనేది ఉంటుంది కాబట్టి మబ్బులు ఉన్నా కానీ అది ప్యానల్కి సరిపోతుంది. దాని ద్వారా మీకు ఎలక్ట్రిసిటీ జనరేట్ అయిపోతుంది. మీ ఇంటికి సోలార్ పెట్టుకోదలుచుకున్నారు, ఎంత కెపాసిటీ పెట్టుకోవాలి మీకు ఐడియా లేదు. దానికోసము మీరు మీ బిల్ని నాకు డిఎం చేయండి, నేను మీకు డీటెయిల్డ్ ప్రపోజల్ పంపిస్తాను. లేదా కింద ఉన్న వాట్సాప్ నంబర్కి పింగ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను.